ఆ కర్మ ఫలితాల్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అనుభవించినప్పుడు మిగిలినటువంటి శరీరాలకి మనుష్యుని యొక్క శరీరానికి ఒక ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అసలు ఈ ఉపకరణానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసుకుంటే కదా దీంతో ఏమైనా అనుష్ఠానం చేయడం. అసలు ఉన్న వస్తువు గొప్పతనం తెలియదు. వాడికి ఆకలి ఇస్తోంది, అమ్మ వండిన సిద్ధాన్నం ఉంది అక్కడ, అన్నం తింటే ఆకలి తీరుతుంది. వాడికి ఆ అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలియదు. ఆకలి ఉంది, ఏమిటి ఉపయోగం? అన్నం ఎదురుగుండా ఉంటే ఆకలి తీరుతుందా? ఈ అన్నం తింటే ఆకలి తీరుతుందని తెలిస్తే తీరుతుంది. ఈ శరీరం ఉంది, ఏమిటి ఉపయోగం? ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమిటో తెలిస్తేను దాన్ని వాడుకోవడం. లేనినాడు ఈ శరీరం ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది? ఈ శరీరము యొక్క గొప్పతనం ఏమి అంటే, జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు. మనుష్యునిగా పుట్టడు.